హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇదైతే హనుమత్ జయంతి రోజు తీసిన బ్లాగ్ అనమాట. ఇదైతే నేను పోస్ట్ చేయడం మర్చిపోయానని చెప్పేసి ఇవాళైతే పోస్ట్ చేస్తున్నానండి. నాకు కొంచెం జలుబు చేసింది, వాయిస్ అయితే కొంచెం ఇగ్నోర్ చేయండి. నా వీడియో కనుక మొదటిసారి ఎవరైనా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నాకు ఇంకా వీడియోస్ చేయాలని మోటివేషన్ అయితే వస్తుంది. ఇంక ఇవాళ అయితే హనుమత్ జయంతి అని చెప్పేసి మార్నింగ్ 5కే లేచి మొత్తం ఇల్లంతా కూడా మాప్ పెట్టేసుకొని ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజా సామాన్లు అన్నీ కూడా నేను క్లీన్ చేసేసుకుంటున్నానండి. ఇంకా దేవుని ఫొటోస్కి ముందు రోజు పెట్టిన పువ్వులు అన్నీ కూడా తీసేసి ఇంక ఇలాగ దీపాంతులన్నీ కూడా పీతాంబరితో నేను క్లీన్ చేసేసుకుంటానమాట. నేను నార్మల్గా పీతాంబర్ అయితే యూజ్ చేయనండి. లెమన్ వాటరును ఇంకా మనకి విమ్ లిక్విడ్ వస్తుంది కదా, ఇంకా రెండు మిక్స్ చేసేసి అయితే ఒక లిక్విడ్ అనేది బాటిల్లో పెట్టేసుకొని డైలీ అయితే అది యూజ్ చేస్తానండి. ఇంక ఇక్కడ లిక్విడ్ అయిపోయిందని చెప్పేసి పీతాంబరితోనే నేను ఇవాళ అయితే క్లీన్ చేసేస్తున్నాను అనమాట. పీతాంబరి కూడా బాగా షైన్ వస్తాయండి. దేవుని సామాన్లు చూసారా ఎంత బాగా షైన్ వస్తున్నాయో. ఇంక ఇలాగా మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసుకొని నేను ప్రతిరోజు కూడా క్లీన్ చేసిన వెంటనే ఇలాగ డ్రై క్లాత్ అయితే తుడిచేస్తానమాట. ఇలా తుడచడం వల్ల ఏంటంటే మనకి పూజా సామాగ్రి వారం రోజులైనా కూడా షైనింగ్ అనేది పోవండి, మరకలు ఇలా ఏమీ లేకుండా మెరుస్తూ ఉంటాయన్నమాట. ఇది ఎవరికైనా తెలియకపోతే ఒకసారి ట్రై చేయండి. అందరికీ మోస్ట్లీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇలాగ మనము తుడిచేసి పెట్టుకోవడం వల్ల అవి బాగా డ్రై అయిపోతే షైనింగ్గా ఇంకా నీట్గా కనిపిస్తాయి అన్నమాట. ఇంకా తర్వాత అయితే దీపాంతులకు అన్నిటికీ కూడా నేను గంధం కుంకుమ బొట్లు అయితే పెట్టి అలంకరించేసుకున్నాను. ఇంకా అలంకరించుకున్న తర్వాత ముందు రోజు అయితే కొన్ని పువ్వులు తులసిమాల అనేది తెప్పించుకున్నానండి. ఇక్కడ ఏంటంటే పువ్వులు అనేది కొంచెం కాస్ట్ ఎక్కువేనండి. నార్మల్ డేస్లో ఫెస్టివల్స్ ఉన్నా లేకున్నా పువ్వులు కాస్టే ఉంటాయి. ఇంకా ఫెస్టివల్ ఇలా ఏమన్నా అకేషన్ డేస్ వచ్చాయంటే ఇంకా పువ్వుల కాస్ట్ అయితే విపరీతంగా పెరుగుతాయి ఉన్న కాస్ట్ కంటే. ఈ మూర 60 రూపీస్ అంట మల్లె పువ్వులు. అవి మూర కూడా సరిగ్గా వచ్చింది లేదండి. ఇంకా తెచ్చిన పువ్వుల్ని కొన్ని అయితే కట్ చేసి ఫొటోస్కి అయితే పెట్టేస్తున్నాను అనమాట. అన్ని ఫొటోస్కి కొంచెం కొంచెం అయితే పెట్టేస్తున్నాను. మనం మనస్ఫూర్తిగా ఒక పువ్వు పెట్టినా కూడా దేవునికి చాలండి. దేవుడు మనకి ఆశీర్వాదం అనేది ఇస్తాడని నేను నమ్ముతానమాట. ఇక్కడైతే అన్నిటికీ కూడా పెట్టేసి ఇంకా తులసిమాల అనేది కూడా తెప్పించాను కదా ఇంకా తులసిమాల కూడా నేను వెంకటేశ్వర స్వామికి, అమ్మవారికి, ఆంజనేయ స్వామికి అయితే కొంచెం కొంచెంగా కట్ చేసి పెట్టానమాట. ఇంకా ఒక ఫోటోకి అది దేనికి సరిగా సరిపోదని చెప్పేసి కొంచెం కొంచెం అయితే పెట్టేశాను. ఇంకా తర్వాత ఇంకా దీపాంతులోకి ఆయిల్ అనేది వేసి దీపారాధన అనేది చేసుకుంటానండి. ఇంకా తమలపాకులు అయితే తెప్పించాను కదా, దానికైతే ఇంకా శ్రీరామ అని సింధూరంతో రాసి తమలపాకులు మాల అయితే వేద్దామని చెప్పేసి ఇక్కడ తమలపాకుల మీద శ్రీరామ అని రాస్తున్నానండి. నేనైతే ఇంతకుముందు ఒక మంగళవారము శనివారము వస్తే తమలపాకుల మాల అనేది వేస్తూ ఉంటాంటండి. అంటే ఇన్ని వీక్స్ అని ముక్కొని వేస్తా అంటే అది చేయడం వల్ల మనకి ఏదైనా కొంచెం ప్రాబ్లమ్స్ ఇలా ఉన్నా కూడా జరుగుతాయి, ఒక నమ్మకం అనమాట. నాకైతే ఖచ్చితంగా జరిగాయండి. నేనైతే అది ఎప్పుడూ కూడా స్కిప్ చేయను అనమాట, వేస్తూ ఉంటాను. ఇవాళ మధ్యలో కొన్ని రోజులు అయితే స్కిప్ చేశాను, మళ్ళీ స్టార్ట్ చేయాలండి. ఇలాగైతే మాల అనేది రెడీ చేసి ఆంజనేయ స్వామి ఫోటోకి అయితే వేసేసాను అనమాట. ఇంకా తర్వాత అయితే దీపారాధన చేసుకోవడానికైతే ఇంకా ఒత్తులు అన్నీ కూడా వేసేసుకొని నేను దీపారాధన అగరబత్తులతోనే చేసుకుంటానండి. మనము ఏకహారతితో అయినా చేసుకోవచ్చు. నార్మల్గా అయితే నేను ఎక్కువగా అగరబత్తితోనే చేసేసుకుంటానమాట. అగ్గిపెట్టితో అయితే డైరెక్ట్గా దీపారాధన అది చేయకూడదంటండి. ఇంకా ఇక్కడ అగరబత్తులతో దీపారాధనని స్టార్ట్ చేశానమాట. ఇంకా తర్వాత అయితే ఇంకా మా పిల్లలు కూడా ఫ్రెష్గా అమ్మని చెప్పేశాను. ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళేసి వద్దాం అనుకున్నాము మార్నింగే. ఈవినింగ్ ఏంటంటే కొంచెము జనాలు ఎక్కువగా రష్ ఉంటారని చెప్పేసి మార్నింగే వెళ్ళేసి వద్దామని అనుకున్నామండి. ఇంకా ఇప్పుడైతే 6:30 అలా అవుతుంది టైము, పూజ అంతా ఫినిష్ అయ్యేపాటికి. ఇక్కడ దీపారాధన చేసిన తర్వాత అయితే చిన్న శివలింగం ఉందండి. శివలింగంకి అయితే నేను ప్రతిరోజు కూడా ఉదయాన్నే అభిషేకం అనేది చేసుకుంటాను. ఒకవేళ ఒక్కొక్కసారి ఈవినింగ్ కూడా చేసుకుంటానండి. మార్నింగ్ ఈవినింగ్ 2 టైమ్స్. ఒక్కోసారి ఈవినింగ్ కుదరదండి. అలాంటి టైంలో మార్నింగ్ మాత్రం కంపల్సరీగా చేసుకుంటానమాట. ఇంకా తర్వాత అయితే హనుమాన్ చాలీసా అనేది చదువుకుంటున్నాను. ఇక్కడ ప్రతి మంగళవారము శనివారము హనుమాన్ చాలీసా చదువుకుంటే చాలా మంచిదండి.
నేనైతే చదువుకుంటాను. ఇంకా ఈరోజైతే మా పిల్లలతో కూడా చదివించాను హనుమాన్ చాలీసా అనేది. మా పిల్లలు కూడా చాలా బాగా వస్తుందండి హనుమాన్ చాలీసా చదవడము. ఇంకా తర్వాత అయితే ధూపం దీపం నైవేద్యం అన్నీ కూడా మంగళహారతి చేసి ఇంకా పూజ అనేది ఫినిష్ చేసుకున్నాను. ఇంక ఇవాళ నైవేద్యం అయితే నేను సపరేట్గా ఏం చేయలేదండి. యాపిల్ ఉంటే ఫ్రూట్ ఉంటే పెట్టేస్తానమాట. ఫైనల్గా అయితే నా పూజా గది ఇలా ఉందనమాట. నా పూజా గది నచ్చినట్టయితే మీరు కామెంట్ చేయండి నచ్చిందా లేదా అన్నది. ఇంకా పూజ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత అయితే మేము టెంపుల్కి అనేది బయలుదేరాము. మా పిల్లలు కూడా రెడీ అయిపోయారు. మాకు టెంపుల్ అనేది వాకబుల్ డిస్టెన్స్లోనే ఉందండి, దగ్గరే అనమాట. ఇంకా టెంపుల్లోకి అయితే వెళ్దామని చెప్పేసి బయలుదేరాము. ఇంకా టెంపుల్లోకి అయితే వచ్చేసిన తర్వాత ఇంకా పిల్లల్ని అయితే ఇక్కడ కొంచెము కాళ్ళు అవి వాష్ చేసుకోమని చెప్పాను. అంటే మనం బయట నుంచి చెప్పులు అవి వేసుకొని వచ్చింటాం కదా, ఇంకా అలాగే దర్శనం చేసుకోకూడదు అని చెప్పేసి అయితే ఇలా చెప్పారనమాట. ఇంకా దర్శనం చేసుకొని కొబ్బరికాయ అవి కొట్టేసుకున్న తర్వాత ఇంక ఇక్కడైతే కాసేపు కూర్చున్నాం అనమాట. ఇది పుట్టపర్తిలో ఉండే హనుమాన్ టెంపుల్ అండి. ఇక్కడ షిర్డీ బాబా గుడి, వినాయకుని టెంపుల్, శివయ్య, నవగ్రహాలు, అమ్మవారు అన్నీ ఉంటాయండి. ఇక్కడికి వచ్చామంటే అందరి దేవతలను కూడా మనం దర్శనం చేసుకోవచ్చు అనమాట. ఇంకా తర్వాత గుళ్ళో కొంచెం సేపు కూర్చొని ఇంటికి వచ్చేపాటికి 8 అలాగా అయిందండి. ఇంకా ఫాస్ట్గా అయితే బ్రేక్ఫాస్ట్ అనేది ఉప్మా ప్రిపేర్ చేశానండి. పికిలు పొడి ఉందని చెప్పేసి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.